సోషల్ మీడియా సెంటర్ ద్వారా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన 6 గ్యారంటీలను అంచెల వారీగా ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా సెంటర్లు పెట్టి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారని, వారి మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం దేశాన్ని విడిచి పారిపోయే పరిస్థితి అని, కేసీఆర్ కుటుంబం ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సంవత్సరం తర్వాత బయటకు వచ్చి ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఉసురు పోసుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు వస్తాయని ప్రచారం చేసుకున్నారని, కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడం, 7 స్థానాల్లో డిపాజిట్లు రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఎక్కువ టైము టెక్నాలజీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా ప్రజల్ని మోసపుచ్చవచ్చు అనేది బాగా ట్రైనింగ్ అయినట్టున్నది. ఆయన ఒక స్పెషల్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ అయినట్టున్నది. ఆ ట్రైనింగ్ ఫలితమే నిన్న ఫేక్ న్యూస్ ఫ్లోట్ చేయడం అనేది చెప్పక తప్పదు. అది దాని కర్త కర్మ క్రియ టోటల్ గా చంద్రశేఖరరావు గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎవడన్నా వాడో వీడ ఇచ్చిన డబ్బులు జోబులు వేసుకుందామని చెప్పి నిలబడితే చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లు ఉన్నాయి, అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ లో చూసినాం, ఎంపీ ఎలక్షన్ లో చూసినాం, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. అయినా ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చిందో తెలుసు. రేపు జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈ యొక్క ఏదైతే ఈ చంద్రశేఖరరావు కుటుంబ పార్టీ ఉన్నదో, ఈ చంద్రశేఖరరావు కుటుంబ పార్టీ పేరు పెట్టుకున్నారు బీఆర్ఎస్ అని చెప్పి, స్థానిక సంస్థలో తుడిచిపెట్టకపోవడం ఖాయం. నాట్ ఈవెన్ 10 to 15% సీట్లు కూడా రావు. దాంతో ఇప్పుడు ఒక విషయం ఇంకోటి కూడా నేను చెప్పడం మిస్ అయ్యా. ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడానికి కూడా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. నేను ఆయన ఎంత టెక్నాలజీ ఉపయోగించుకుంటాడు అనేది. టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో సొంత వాళ్ళనే కాకుండా గవర్నర్ కూడా యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసింది మీరు. అంటే ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే కెపాసిటీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో మీకు తప్ప ఎవరికైనా ఉన్నదా? అందునుంచి ప్రజల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఫేక్ న్యూస్ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, ఈ ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి వెనుక ముందు అవుతున్నాయి. వెనుక ముందయ్యే కార్యక్రమంలో కూడా ఇప్పటికే దగ్గర 65,000 కోట్ల స్కీమ్స్ గాని వీటిని ప్రకటించినాం. ఇప్పటికే దగ్గర 50,000 కోట్ల చెల్లించినాం. ఇంకా 10-15,000 కోట్ల స్కీమ్స్ ఈ 31st లోపట డబ్బులు కూడా చెల్లించబోతున్నాం. ఇది ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఫేక్ న్యూస్ ను నమ్మొద్దు అని చెప్పి మీ ద్వారా, టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన కుటుంబం అది. అటువంటిప్పుడు ఇటువంటి న్యూస్ ని క్రియేట్ చేసేట్ల నంబర్ 1, దాన్ని కూడా తొందరలో బయటికి తీస్తాం. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం, వదిలిపెట్టేది లేదు. కొంచెం టైం అయింది. అంటే సిస్టంలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభాకర్ రావు గాని ఇంకో అతను నిరంజన ఏం పేరు, అమెరికాలో ఉన్నది ప్రభాకర్ రావు ఉన్న ఇంకో ఆఫీసర్ ఉన్నారు, ఇద్దరు. ఆ ఇద్దరికి కూడా సలహాలు ఇచ్చింది వీళ్ళే, శ్రావణ్ రావు. ఆ ఇద్దరికి సలహా ఇచ్చింది కూడా ఈ పెద్ద మనిషే. ఎందుకంటే ఇటువంటి క్రిమినల్ ఆలోచనలు చంద్రశేఖరరావు, కేటీఆర్ కు హరీష్ రావుకి వస్తుంది, ఎవరికి రావు. వాళ్ళని ఎట్లయితే మీరు ప్రీ ప్లాన్ అక్కడ పంపించి గ్రీన్ కార్డ్ ఇప్పించి
అక్కడ దాచిపెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వస్తే ఈ కుటుంబం మొత్తం జైలుకు పోతుందని చెప్పి, మరీ ముఖ్యంగా అయ్యా కొడుకు జైలుకు పోతారని ఒక భయంతోటి వాళ్ళని అక్కడ అట్టిపెట్టేసిండు. మీ బతుకు కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏదో ఒక దేశానికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ట్రంప్ రానితోడో లేడో డౌటే కానీ ఈ పక్కనున్న అరబ్ కంట్రీస్కో లేకుంటే ఇంకేదైనా కంట్రీకి వీళ్ళు పారిపోయిన విచిత్ర పోక్కర్లేదు. ఎందుకంటే ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. మీరు చూస్తే కారు రేసు విషయంలో మేమేం తప్పు చేయలేదని చెప్పి మాట్లాడాము. హైకోర్టు స్పష్టంగా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి, ఈ కేసును మేము స్క్వాష్ పిటిషన్ కింద కన్సిడర్ చేయలేమని అన్నారు. సుప్రీంకోర్టుకు పోతే కూడా హైకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ ఉన్నాయో దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కనుక మేము ఈ కేసును టేకవే చేయము అని చెప్పి అన్నారు. ప్రజలు గ్రహించాలి. అంటే ఇంత దుర్మార్గంగా రేపు ఎల్లుండో ఈడీది కూడా బయటకు వస్తుంది కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇతర దేశానికి వక్ర మార్గంగా ఏ విధంగా పంపించిందో మొత్తం 56 కోట్లది కూడా అది కూడా భాగవతం వస్తున్నది. ఈడీ కోర్టులో పోతే మాత్రం వీళ్ళు 2 సంవత్సరాల దాకా కూర్చొని లెక్క పెట్టవచ్చు. మరీ సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాడంటే కేటీఆర్ ఆడికి పోయాట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి వచ్చి పాదయాత్ర చేసి మేము మళ్ళీ గెలుస్తామంటున్నాం. అంటే పబ్లిక్ లో గతంలో జరిగిన అంటే చేసిన పాదయాత్రలతోటి కొంత సక్సెస్ అయిన పార్టీలు నాయకులు అని చెప్పి, అంటే వాళ్ళేమో ధర్మ పోరాటం చేసడానికి పాదయాత్రలు చేసింది, ఇతనేమో తనను తాను రక్షించుకోవడానికి ప్రజలను మభ్యపుచ్చడానికి మోసపుచ్చడానికి చేసే పాదయాత్ర. అంటే ఎంత తెలివిగా ప్రీ అడ్వాన్స్డ్ గా చేస్తున్నారో మీరు చూడండి. నాకు తెలిసి జైల్లో ఎత్త కూడా ఎట్లుండాలని కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాననిపిస్తాను నాకు. జైల్లో ఒకటి టెంపరరీ జైలు ఒకటి భార్యకు ఒకటి డెవలప్ చేసుకొని, ఎందుకంటే సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తా ఉంటాయి దాంట్లో పోగానే. మేము కలెక్టర్ గారి కేసులో ధర్నా చేసిన కేసులో కొన్ని గంటలు అట్లా పోయి ఇట్లా వచ్చినాం అనుకోండి, నైట్ కూడా లేము. ఒక 2-3 గంటలు ఉంటేనే ఉండలేకపోయినాం. ఆ బ్యారెక్ లో పోయి ఉంటే సైకలాజికల్ వస్తుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తాడంటే ఇంట్లోనే ఒక బ్యారెక్ ఏర్పాటు చేసుకొని దాంట్లో పోయి ఉండి ఒక రకమైన ప్రాక్టీస్ చేస్తుండే అనిపిస్తున్నది. అందునుంచే దాంట్లో పోయి మంచి యోగా చేస్తా, ఫిజికల్ ఫిట్నెస్ తోటి వస్తా, పాదయాత్ర చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే హైకోర్టు సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ, అవే ప్రాథమిక సూచనలు ఉన్నాయి, దీంట్లో సమాచారం ఉన్నది అని చెప్పి ఫ్లాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత కూడా కనీసము సిగ్గు అనడానికి కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ కనీసం బిడియం లేకుంటే కూడా, బిడియం అంటే కూడా అదే అనుకుంటా కదా వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటుందో, ఒక కుటుంబ వ్యవస్థ కింద, ఒక వ్యాపారం కింద, రాజకీయం ఒక వ్యాపారం కింద ఏ విధంగా వీళ్ళు మలుచుకున్నారు. అంటే వ్యాపార అంటే ఎందుకంటున్నారంటే క్రియేటివిటీ. కొందరు అక్రమ మార్గంలో వ్యాపారం చేసి కోట్లు రాత్రి ఎట్లయితే సంపాదిస్తారో, అక్రమ రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు చేస్తూ అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి వాళ్ళ ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అందరూ గ్రహించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు చేసిన తప్పులు చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టమని నేను అడుగుతున్నా. పోనీ మీరు ఇవేం అంటారు, నేను వదిలిపెట్టమని అడుగుతారా? మీరు చెప్తానా? తప్పులంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం మీ పార్టీలో చేరినప్పుడు వాళ్ళను డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎన్నికలు జరపాలి కదా, రైటే కదా సార్? 7వ తారీఖున ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేయలేదు. 6వ తారీఖు నాడే గవర్నమెంట్ కూలగొడుతున్నట్టే నేను ఊరుకుంటానా? చెప్పరా? అంటే ఎంత కుట్రపూరితమైన ఆలోచన అన్నప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ వేయాలా వద్దా? మనం కూడా ఒకసారి సీక్వెన్సెస్ ఎట్లా వస్తున్నాయి, సీక్వెన్స్ ను బట్టి ఏంటంటే యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటి చెప్పేవాడు, అన్నా అది సాధ్యమవుతుందా, ఎందుకు చెప్తాను ఎన్నికలంటే ఎదుటోడికి అన్న మనం మంచోళ్ళం,
కానీ వారు దుర్మార్గుడు కనుక దుర్మార్గమైన దారిలో రావాలని చూసినప్పుడు మనం ఒక రోగికి కదా ఒక చేదు మందు తినిపిస్తే తినడు కనుక వారికి ఎట్లా స్వీట్ కోటింగ్ ఇస్తామో కొంచెం స్వీట్ కోటింగ్ ఇచ్చి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం పని చేయగలుగుతామని అంటారు. ఇది కూడా ఒక చాణక్యం అని అనుకోవడం. లాస్ట్కి వస్తే హరీష్ రావు బీజేపీ, కేటీఆర్ అమెరికా. ఎందుకంటే మళ్ళా ఈ టెలిఫోన్ ని కొంచెం ప్రభాకర్ ని ఇప్పుడు ఇంటర్నేషనల్ చట్టాల కింద కూడా అతన్ని పికప్ చేయడానికి చేస్తున్నారు. అక్కడ దొరుకుతాడనగానే కేటీఆర్ పారిపోతాడు మళ్ళీ అమెరికాలో. ఎందుకంటే అక్కడ పాత సిటిజన్షిప్ కూడా ఉన్నది. మళ్ళీ ఏమైనా రివోక్ చేసుకుంటాడు కావచ్చు, లేకుంటే ఏదైనా ఇంకా వేరే కంట్రీ అనుకుంటాడు. అందులోంచి మీరు అన్నట్టు ఏంటంటే అసలు మీరు చెప్పినట్టుగా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కనుక మనం కూడా కొంత ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు తీసుకుపోయినప్పుడే ప్రజలకు ఉంటుంది. లేకుంటే మేము 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత చెప్తే వాళ్ళు కూడా నమ్మరు కదా. ఎప్పటికప్పుడు కొంచెం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. మాకున్నది అయితే మీరే, వాళ్ళకున్నది అయితే 125 మంది ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. మాకైతే టీవీ ఛానల్ లేదు, పత్రిక లేదు, ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే టీము లేదు. మాకున్నది మీరే కనుక మీ ద్వారానే ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకెనీ క్వశ్చన్స్?